ప్రతిష్ఠించాడు. అటువంటి ప్రసిద్ధమైనటువంటిది మహాప్రభావవంతమైనటువంటి క్షేత్రమే ఈ యొక్క దండకారణ్యము. ఆ దండకారణ్యంలో భాగంగా రాముడు ఒక్కొక్క ఊరిని పరిపాలనలో భాగంగా ప్రతి ఊరికి రావడము, అక్కడ గ్రామ బాగోగులు చూసుకోవడానికి వెలువడము, స్వయంగా వెలువడము, ప్రజల యొక్క బాగోగులను చూసుకోవడానికి రాముడే స్వయంగా వెలిసినటువంటి ప్రాంతాలు మన యొక్క ఈ దండకారణ్య ప్రాంతాలు. కాబట్టి కొద్దిసేపట్లో సీతారాముల యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని మనస్సును భగవంతుని మీద అర్పించి, ఏకాగ్రత అంటే ఏంది, ఆత్మ నివేదన, కళ్యాణం అయినంతసేపు ముచ్చట్లు, ఇకైకలు, పకపకలు, సెల్ ఫోన్లల్లో మాట్లాడడం కాకుండా మన దేవుడు అనేటువంటి స్మృతి భావం ఉండాలి. వేరే దేవుడు లేడు కదా మనకు. మన దేవుడు ఎవడయ్యా అంటే సీతారాముడు, లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణుడు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి 365 రోజులు సంసారము, వ్యవహారము, రాజకీయం ఎన్నో చేస్తుంటాం. కానీ ఇటువంటి మహద్భాగ్యం అనేది దొరకది. ఎక్కడెక్కడి నుంచో వేద పండితులు, విజ్ఞులు, ఎంతోమంది పురజనులు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చినారు. ఎందుకు అంటే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి. కాబట్టి ఇటువంటి రామ కళ్యాణంలో భాగంగా ఎవరు కూడా మాట్లాడకుండా తదేకమైనటువంటి దృష్టితోని మన దేవుడు అనే భావంతో కళ్యాణోత్సవాన్ని తిలకించాలి. ఏమవుతుందయ్యా అంటే రామతారకం పాప వినాశనమట. రాముని యొక్క చూపు వడ్డంతనే, రాముణ్ణి మనం ఒక్కసారి చూస్తేనే మన యొక్క దోషాలన్నీ కూడా నశిస్తాయి. తద్వారా ఏది ముట్టుకున్నా బంగారం అవుతుందట. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా అన్నీ మనకు కలిసి రావాలి, అష్టైశ్వర్యాలు రావాలి అంటే దేవతా కళ్యాణాన్ని వీక్షించాలి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా భగవన్నామం అయోధ్యకు వినబడే విధంగా, అట్లనే భద్రాచలానికి వినబడే విధంగా, లోపలున్న కోదండరామస్వామికి వినబడే విధంగా, మనకంటే పెద్దోడు కాబట్టి భగవంతుడు 2 చేతులు పైకెత్తుతూ భగవన్నామం చేయాలి. మనకంటే చిన్నోడు అనుకుంటే మామూలుగా, మనకంటే భగవంతుడు పెద్దోడు అనుకుంటే తిరుపతిలో చేస్తాం కదా, గోవింద గోవింద అని గోవిందరామస్మరణ. ఆ రకంగా 2 చేతులు పైకెత్తి ఇక్కడ అర్చక స్వాములు, వేద పండితులు జయగొట్టినప్పుడల్లా జయ జయ ధ్వనాలతో ఆ భగవంతుణ్ణి మనం కీర్తించాలి. భగవంతుని దగ్గర, భజన దగ్గర, భోజనం దగ్గర మొహమాటం ఉండొద్దట. భజన దగ్గర మొహమాటం ఉంటే సమయం రాదు. భోజనం దగ్గర మొహమాట పడితే తప్పు తిన్నది. కాబట్టి అందరూ గట్టిగా ఆ రామచంద్రమూర్తికి వినబడే విధంగా భగవన్నామం చేయండి. రాజా రామచంద్ర భగవానికి జై. అందరూ పెద్దలు, పిల్లలు 2 చేతులు మీదకెట్టండి. మనకంటే పెద్దోడు భగవంతుడు. 2 చేతులు పైకెత్తి భగవన్నామం చేయండమ్మా. రాజా రామచంద్ర భగవానికి జై. సీతారామచంద్ర స్వామి భగవానికి, లక్ష్మీ నృసింహస్వామి భగవానికి, పవనసుత ఆంజనేయ స్వామి భగవానికి జై. మాన్యులు శ్రీ 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 యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి గారు, సరస్వతి క్షేత్ర నిర్మాత, పంచాంగ సృష్టికర్త అని వారికి ప్రతీతి. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు చాలా సుదినము. వర్గల్ దేవాలయ